Hi, hello. Welcome to our channel Sravanti Bolloju Home Vlogs. Today's special recipe sweet rice. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి రోజున పాలు వేయకుండా టేస్టీగా పరమాన్నాన్ని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అచ్చంగా గుడిలో పెట్టే ప్రసాదంలా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కుక్కర్ను తీసుకోండి. కుక్కర్లో అయితే రైస్ తొందరగా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా తీసుకున్న కుక్కర్ బౌల్లోనికి 1 కప్పు వరకు రైస్, అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి. పెసరపప్పును కూడా బౌల్లోకి వేసుకున్న తర్వాత వాటర్ పోసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న రైస్లోనికి 1 కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ని యాడ్ చేయండి. అలాగే 1/2 కప్పు పెసరపప్పుకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేయండి. అంటే మొత్తంగా 4 కప్పుల వరకు వాటర్ని వేయండి. వాటర్ వేసిన తర్వాత కుక్కర్ పై మూత పెట్టి ఇలా రెడీ అయిన కుక్కర్ను స్టవ్ పై పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇలా రైస్ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత కుక్కర్లోని ఆవిరి మొత్తాన్ని తీసేసి మాత్రమే బౌల్పై మూతను తీసి రైస్ని ఒకసారి కలపండి. కుక్కర్లో కాకుండా రైస్ని నార్మల్ బౌల్లో అయినా ఉడికించి తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి వేరొక బౌల్ని పెట్టుకొని అందులో మనం రైస్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తరుగును వేయండి. తర్వాత అదే కప్పుతో 1.5 కప్పు వరకు వాటర్ని వేసి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి వడకట్టి తీసుకోండి. ఇలా చేయడం ద్వారా బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే అవి జల్లిలోకి వచ్చేస్తాయి. బెల్లం పూర్తిగా కరిగి వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు 4 కచ్చా పచ్చగా దంచిన ఇలాచి ముందుగానే ఉడికించి తీసుకున్న రైస్ను వేసి రైస్ ఎక్కడ ఉండలు లేకుండా గరిటెతో ప్రెస్ చేస్తూ బెల్లం రసంలో కలిసేలా బాగా కలపండి. బెల్లం రసం రైస్ ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిన తర్వాత మనం రైస్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నెయ్యిని తీసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ రైస్ మొత్తం కలిసేలా కలపండి. నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా స్పూన్ వైజ్గా కొద్దిగా వేసుకుంటూ రైస్ని కలుపుతూ మళ్ళీ కాస్త నెయ్యిని యాడ్ చేస్తూ కలపడం ద్వారా రైస్లో నెయ్యి చక్కగా కలిసిపోతుంది. ఇలా 3 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి రైస్ మొత్తం కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. నెయ్యి కొలత కప్ వైజ్గా చెప్పాలంటే 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. నెయ్యి స్వీట్ రైస్లో చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన రైస్కు డ్రై ఫ్రూట్స్తో పోపును ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత 1/2 కప్పు వరకు కాజు, 1/2 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన బాదం, 1/2 కప్పు కిస్మిస్, 1/2 కప్పు వరకు గుమ్మడి గింజలు, 1/2 కప్పు వరకు వాటర్ మిలాన్ సీడ్స్. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. వాటర్ మిలాన్ సీడ్స్, గుమ్మడి గింజలు మీకు అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయండి. డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే ముందుగానే రెడీ అయిన స్వీట్ రైస్పై ఇలా రెడీ అయిన పోపును వేసేయండి. పోపు వేసిన తర్వాత రైస్ కలిసేలా ఒకసారి కలపండి. అంతే, పాలు లేకుండా టేస్టీ స్వీట్ రైస్
రెడీ. అచ్చంగా గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ విజయదశమి రోజున సింపుల్గా రెడీ అయ్యే ఈ స్వీట్ రైస్ను ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మీ ఇంట్లో ఎప్పుడు అకేషన్స్ జరిగినా ఇదే స్వీట్ రైస్ను ప్రిపేర్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్వీట్ రైస్ను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.